అవును సార్, మరి ప్రశ్న ద డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్టెంట్ ల్యాండ్ అలాటెడ్ టు ప్రైవేట్ కంపెనీస్ June 24 నుంచి ఏం అలాట్మెంట్ ఇచ్చారు అని అడిగినాం. దానికి సంబంధించిన అలాట్మెంట్ ఇస్తూ ఇన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అని చెప్పినాం సార్. 1 year ఎక్కడ అవుతాయండి అధ్యక్ష? అధ్యక్ష, సభ్యులు ఫస్ట్ పేజే చదువుతున్నారు, మిగతా పేజీలని చదవాలి అంత క్లారిటీగా. వినండి, ఒకసారి వినండి. మీరు అడిగారు కదా, మీరు అడిగిందే కదా. వినండి, మీరు అడిగారు కదా ఎంత భూమి ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మీరు అడిగిందే. అనుబంధం 1లో 2024 తర్వాత 6,22,000 ఎకరాలు భూమి వివిధ సంస్థలకు కేటాయించారు. 6 లక్షలు. నియామకాలు అనుబంధం 3లో ఉంది. 6,000 సారీ 6,022 ఎకరాలు కేటాయించారు అధ్యక్ష. ఆ పక్కన ఇంకో పేజీలో ఏ జిల్లాలో అనుబంధం 3, అనుబంధం 4, అనుబంధం 3లో 15,941 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఏ జిల్లాలో ఏ ప్రాజెక్టులు ఇచ్చారని చెప్పారు. అనుబంధం 4లో కూడా ఇలాగ అన్ని ఇచ్చారు. మీరు ఫస్ట్ పేజే చదువుతున్నారు. మీరేంటంటే మొత్తం ఇచ్చిన నోట్లో చాలా క్లారిటీగా ఉంది. ఏ జిల్లాలో ఏ పరిశ్రమకి ఎంత ల్యాండ్ ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా ఉంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు అడిగిన కాక. అధ్యక్ష, మీ ద్వారా సభ్యులకి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రభుత్వానికి ఎవరికి భూమి ఇచ్చినా సరే ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగాలు. ఫస్ట్ మేము అడిగింది ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని అడిగిన తర్వాతే, వాళ్ళు చెప్పిన తర్వాతే ల్యాండ్ అలాట్ చేస్తున్నాం తప్ప గతంలా కాదు. ఈసారి ప్రయారిటీ మేము అధ్యక్ష, మేము మేనిఫెస్టోలో పెట్టుకుని అందరం మాట్లాడుతున్నాం. 2019-24 ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఇప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందంటున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. కాబట్టి ఆ విధంగా మీకు ఇచ్చిన పేపర్ వాళ్ళు ఇస్తానంటున్నారు కదా, ఇంకా దాంట్లో వివాదం ఏముంది? అధ్యక్ష, క్వశ్చన్ నెంబర్ 1390. ఎల్ఓపి గారు లేచారు కదా, అది కాదు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు చెప్పింది, ఈ మంత్రి గారు చెప్పిన దానికి కాంట్రవర్సీ కాదు. కానీ ఈ పేపర్ ఇప్పుడు అక్కడ ఎల్ఓపి ఉన్నారా? మీ ఎల్ఓపి లేస్తున్నారు. ఎల్ఓపి గారు ఉన్నారు అక్కడ. ఎల్ఓపి గారు మాట్లాడారు. ఇక్కడ ఇష్యూ కాంట్రవర్సీ ఎక్కడంటే, ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ గారు చెప్పిన, మంత్రి గారు చెప్పిన ఎలక్ట్రిక్ 1 ఇచ్చారు, ఎలక్ట్రిక్ 3 ఇచ్చారు, 2 లేదు. 2 ఉంటే కాదు అది కాదు. మంత్రి గారు ప్లీజ్, మంత్రి గారు ప్లీజ్ కంప్లీట్ మై ఐఎమ్ లాక్స్. రవీంద్ర, మా సభ్యులు అడిగిన దాన్ని మీ ఉద్దేశంలో మీ దగ్గర ఆన్సర్ పూర్తిగా ఉంది మీ దగ్గర. కానీ సభ్యులు కమ్యూనికేట్ అయినప్పుడు త్రూ ఆఫీస్ ద్వారా ఎలక్షన్ 1 వచ్చింది, ఎలక్షన్ 3 వచ్చింది, 2 లేదు. సో అందుకని ఈ కన్ఫ్యూజన్. అది దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఇన్ఫర్మేషన్ ఒకసారి చేసినాము. అది ఎక్కడైనా మిస్ అయిందేమో నాకు తెలియదు. అది మరి ప్రజెంట్ చేస్తాం సార్. తెలియదు మీరు రెస్పాన్స్. మంత్రి గారు వాళ్ళు మంత్రి గారు డిపార్ట్మెంట్ సర్క్యులేట్ చేసేమో, డిపార్ట్మెంట్ కింద మన స్టాఫ్ మీకు సర్క్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఇస్తానంటున్నారు కదా, ఇప్పుడే పంపిస్తానంటున్నారు. సమాచారం పంపించ. క్వశ్చన్ నెంబర్ 13,944. బీసీ జనార్దన్ ఇస్తున్నారు, ఇప్పుడే సర్క్యులేట్ చేస్తున్నారు. ఆర్ఎండ్బి మంత్రి గారు. అధ్యక్ష
మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. సార్ ఎల్ఓపి గారు ఇక్కడ వివాదం ఉంది, మీరు సీనియర్ చెప్పారు, ఒక పేజీ మిస్ అయిందన్నారు, వాళ్ళు మీకు సర్క్యులేట్ చేశారు, అందుకే సజెస్ట్ ఇస్తున్నాను. మీరే సజెస్ట్ చేశారు. రిజల్ట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటంటే మంత్రి గారు చెప్పింది, మంత్రి గారు చెప్పారు, ఆ మంత్రి గారు చెప్పారు ఏదైతే మిస్ అయిందో ఆఫీస్ పొరపాటు అయినా మంత్రి గారి దగ్గర ఉన్నారని మంత్రి గారు చెప్పేస్తారు, సభ్యుల దగ్గర మన దగ్గర లేదు, మన మిస్ ఇది మిస్. కాబట్టి మీరు రూలింగ్ ఇవ్వండి. ఇన్ ఫ్యూచర్లో మన ఆఫీస్, మీ ఆఫీస్ ఏముందో దాన్ని ప్రాపర్గా వెళ్ళాలి, సభ్యుడికి వచ్చి ఆన్సర్ కరెక్ట్గా రావాలి అనేది మినిస్టర్ గారు మాట్లాడతారు. సమాచారం మిస్ కాకుండా చూస్తారు. అధ్యక్ష 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 వన్ మినిట్ అధ్యక్ష వినమ్మా. మంత్రి గారు మాట్లాడుతూ 1 minute క్లారిటీ. ఏదైతే మంత్రి గారిని చెప్పండి. అపోజిషన్ లీడర్ అడిగారు దానికే క్లారిటీకి నా దగ్గర అన్ని ఉన్నాయి. 4 పేజీలు అధ్యక్ష. ఎనక్జర్ 1, ఎనక్జర్ 2, ఎనక్జర్ 3, ఎనక్జర్ 4. చెప్పింది వినండి. ఎనక్జర్ 1 అధ్యక్ష 6022 ఎకరాలు అధ్యక్ష. వినండి, మీకు పంపిస్తాం. ఇందులో సీక్రెట్ ఎనక్జర్ 1లో 6022 ఎకరాలు ఏ జిల్లాల్లో ఎంత భూమి కేటాయించారనేది ఎనక్జర్ 1 అధ్యక్ష. ఎనక్జర్ 2 ఆ జిల్లాలో కేటాయించినటువంటి భూమి ఏ పరిశ్రమకి ఎంత భూమి ఇచ్చామనేది ఎనక్జర్ 2 అధ్యక్ష. ఎనక్జర్ 3 ఏదైతే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మీరు తీయనటువంటి డిఎస్సి పోస్టులు తీసి 15,000 చిల్లర పోస్టులు ఇచ్చామనేది ఎనక్జర్ 3 అధ్యక్ష. ఎనక్జర్ 4 ఏదైతే 6,000 ఎకరాలు ఇచ్చామో ఈ 6,000 ఎకరాలు ఇవ్వడం వల్ల 3,48,000 ఉద్యోగాలు వచ్చినట్టుగా ఈ ఎనక్జర్, ఈ 4 విషయాలు మీ దృష్టిలో పెడుతున్నాం. ఇప్పుడు మీకు ఎనక్జర్ 2 ఇప్పుడు సర్క్యులేట్ చేశారు కదా. అనెక్సర్ 2 క్లారిటీగా అనెక్సర్ 2 సార్ అధ్యక్ష, ఓ అధ్యక్ష, అనెక్సర్ 2 మీకు పంపిస్తా, మీ దగ్గర కాపీ పెట్టుకోండి, అది ఇస్తా. ఇప్పుడు మీకు కావాల్సి ఒక్క నిమిషం అండి, మీకు కావాలి. ఇప్పుడు రవీంద్రనాథ్ మీకు అనెక్సర్ 2 మిస్ అయిందన్నారు. అనెక్సర్ 2 ఏదో మీకు సర్క్యులేట్ చేశారు, ఇంక ఇష్యూ ఏంటి దాంట్లో? వ్యక్తులకు అందించారు, పంపిస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు అందించారు, అక్కడ నుంచి ఎన్ని జాబులు వచ్చాయి? అందరూ ప్రైవేట్ వ్యక్తులకే కదా, పరిశ్రమలకు ఇచ్చారు. ఇరిగేషన్ కెనాల్స్. క్వశ్చన్ నెంబర్ 13944 ఆర్ఎన్బి మంత్రి గారు. అనెక్సర్ 2 ఇస్తాం సార్, సర్క్యులేట్ చేయండి. దాని మీద ఉంది సార్. క్వశ్చన్ అధ్యక్ష, వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక నిమిషం సార్ అధ్యక్ష. అనెక్సర్ 2లో ఒక నిమిషం